Hello everyone. Welcome to CSB IAS Academy. I am RS Reddy. వ్యవసాయము భారతదేశ సంస్కృతిలో భాగము. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అంటే అగ్రేరియన్ ఎకానమీ. దేశంలో ఉన్నటువంటి దాదాపు 70% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తుంటారు. సో కొద్ది మందికి జీవనోపాధి కల్పించే పరిశ్రమ మాత్రమే కాదు ఇది. దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది జనాభాకి ఆహార భద్రతని అంటే ఫుడ్ సెక్యూరిటీని అందించేటువంటి అద్భుతమైన పరిశ్రమ వ్యవసాయ రంగము. సో ఇట్లాంటి రంగము కొన్ని దశాబ్దాలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది, ఎస్పెషల్లీ మార్కెటింగ్కి సంబంధించి. దేశంలో రైతుల శ్రమ వల్ల అట్లాగే కొత్త టెక్నాలజీ వల్ల ఉత్పత్తిని పెంచగలిగాము వ్యవసాయ రంగానికి సంబంధించి. కానీ రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధరను అందించడంలో, వాటిని సరైన మార్కెటింగ్ కల్పించడంలో మాత్రం వెనుకబడి ఉన్నాము. సో క్లియర్గా స్పష్టంగా దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మన మార్కెటింగ్ విధానంలో ఎక్కడో లోపం ఉంది అన్న విషయం అర్థమవుతుంది. సో ఈ క్రమంలోనే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్కి సంబంధించి భారత ప్రభుత్వం, ఇండియన్ గవర్నమెంట్ కీలకమైన సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కొన్ని సంస్కరణల్ని ప్రకటించారు. వీటిలో ముఖ్యంగా అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ యాక్ట్, ఈ చట్టానికి సవరణ, అట్లాగే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, ఈ చట్టానికి సవరణ, దాంతోపాటు ఇండికేటివ్ ప్రైస్ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటు. సో ఈ మూడింటి గురించి ఆర్థిక మంత్రి ప్రకటించారు. సో వీటి ఏర్పాటు వల్ల, ఈ చట్టాల సవరణ వల్ల, ఇట్లాంటి ప్రైస్ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటు వల్ల రైతులకి ఎట్లాంటి బెనిఫిట్ కలుగుతుంది ఏంటి అన్నది ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ యాక్ట్ గురించి చూద్దాము. ఈ యాక్ట్ని సవరిస్తాము అని ఆర్థిక మంత్రి ప్రకటించారు. సో ఈ యాక్ట్ పరంగా అసలు ఈ యాక్ట్ని ఎందుకు సవరించాలి అన్నది ఒకసారి చూస్తే, ప్రస్తుతం ఈ యాక్ట్ వల్ల రైతు తను పండించిన పంటని మార్కెట్ కమిటీస్ ద్వారానే అమ్ముకోవాల్సిన పరిస్థితి, అట్లాగే లైసెన్స్డ్ ట్రేడర్స్ ద్వారానే అమ్ముకోవాల్సిన పరిస్థితి. అంటే రైతు ఓపెన్ మార్కెట్లో తను పండించిన పంటని అమ్ముకునే స్వేచ్ఛ లేకుండా పోతుంది ఈ చట్టం వల్ల. ఇలా అమ్మడం వల్ల, మార్కెట్ కమిటీస్ ద్వారా అమ్మడం వల్ల, కొద్దిమంది లైసెన్స్డ్ ట్రేడర్స్ ద్వారానే అమ్మడం వల్ల కలిగే నష్టం ఏంటి అంటే, వాళ్ళు నిర్ణయించిన ధరకే రైతు తన పంటని అమ్ముకోవాల్సి వస్తుంది, తనకు ఇష్టం వచ్చిన ధరకు కాకుండా. అంటే ఏ వృత్తినైనా తీసుకోండి, ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక టీ స్టాల్ రన్ చేసుకున్నాడు అంటే, టీ స్టాల్ రన్ చేసే వ్యక్తి ఆ టీని ఎంత కమ్మాలి అని తను నిర్ణయించుకుంటాడు. కానీ వ్యవసాయ రంగంలో మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. రైతు పండించిన పంటకి వేరే ఎవరో ధరలు నిర్ణయిస్తున్నారు. ఆ ధరకే రైతు తన పంటల్ని అమ్మాల్సి వస్తుంది. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నాడు. అట్లాగే ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ వల్ల ఎక్కువ మంది మిడిల్ మెన్స్ బెనిఫిట్ అవుతున్నారు తప్పితే రైతులకు కలిగే లాభం చాలా తక్కువగా ఉంది. అందుకోసమే ఈ నేపథ్యంలోనే ఈ చట్టాన్ని సవరించాలి అని ప్రతిపాదించింది ఇప్పుడు భారత ప్రభుత్వము. సో ఇప్పుడు ఈ చట్టాన్ని సవరించడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి అంటే, రైతు తనకిష్టం వచ్చిన ధరకి, తనకిష్టం వచ్చిన వ్యక్తులకి పంటని అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ బ్యారియర్స్, ఈ అడ్డంకులు తొలగిపోతాయో మరింత మంది ప్రైవేట్ వ్యక్తులు పంటని కొనడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మరొక విషయం ఏంటి అంటే, సెంట్రల్ లా ఒకటి తీసుకొస్తాము, కేంద్రీకృత చట్టం ఒకటి తీసుకొస్తాము అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనివల్ల రైతులు అట్రాక్టివ్ ప్రైజెస్ దగ్గర తమ పంటల్ని అమ్ముకునే వీలు కలుగుతుంది. దీంతో పాటు ఇంటర్ స్టేట్ ట్రేడ్కి సంబంధించినటువంటి బ్యారియర్స్ని కూడా తొలగిస్తాము అని చెప్పారు. అంటే అంతర్రాష్ట్ర వాణిజ్యంలో ఉన్న అడ్డంకులను తొలగించడం వల్ల ఒక రాష్ట్రానికి సంబంధించిన రైతు వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యాపారికి కూడా తన పంటని అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. ఎప్పుడైతే ఇట్లాంటి వెసులుబాటు కలుగుతుందో, ఏ వ్యాపారి అయితే ఎక్కువ రేటు పెట్టి తన పంటను కొంటాడో అట్లాంటి వ్యక్తులకే పంటని అమ్మే వెసులుబాటు ఉంటుంది. అందుకోసమే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ యాక్ట్కి సవరణలు తీసుకురావడంతో పాటు ఒక కేంద్రీకృత చట్టాన్ని కూడా తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ గురించి డిస్కస్ చేద్దాం.
ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఈ చట్టాన్ని కూడా సవరిస్తాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ చట్టాన్ని సవరించడం వల్ల రైతులకు కలిగే బెనిఫిట్ ఏంటి అన్నది ఒకసారి చూస్తే, బేసిక్గా ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారము ట్రేడర్స్ వర్తకులు తమకు ఇష్టం వచ్చినంత స్థాయిలో పంటలని కొని నిల్వ చేసుకునే అవకాశం లేదు. గవర్నమెంట్ ఏ స్థాయిలో పంటలను కొని నిల్వ చేసుకోవాలి ట్రేడర్స్ అనే దానికి సంబంధించి లిమిటేషన్స్ ఇంపోజ్ చేస్తుంది. ఆ క్వాంటిటీస్ ప్రకారం మాత్రమే వాళ్ళు సరుకుల్ని వాళ్ళ దగ్గర స్టోర్ చేసి పెట్టుకోవాలి. అంతకు మించి ఎక్కువ సరుకులు స్టోర్ చేస్తే చట్టపరంగా అది నేరం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించింది ఏంటి అంటే, ఇట్లాంటి లిమిటేషన్స్ ఉండడం వల్ల పంటలేమో ఒక్కసారిగా వస్తాయి, వాటి వినియోగం మాత్రం సంవత్సరం మొత్తం ఉంటుంది. సో పంటలు 1-2 సార్లు వచ్చినప్పుడు వాటిని కొని స్టోర్ చేసుకునే వెసులుబాటు లేకపోతే ఏ ట్రేడర్ కూడా ముందుకు రాడు ఎక్కువ క్వాంటిటీలో పంటలు కొనడానికి. సో ఎక్కువ క్వాంటిటీలో పంటలు కొనడానికి ముందుకు రానప్పుడు, కొన్న సరుకుని నిల్వ చేసుకునే అవకాశం లేనప్పుడు, స్టోర్ చేసుకునే వెసులుబాటు లేనప్పుడు ఆటోమేటిక్గా ఆ పంటలకి సరైన ధరలు వచ్చే అవకాశం ఉండదు. ఎప్పుడైతే పంటల్ని కొని స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉంటుందో అప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు ఆ పంటల్ని ఎక్కువగా పోటీపడి కొనడానికి. అంటే ఒక రకమైన కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. దానివల్ల రైతుకు ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుంది తను పండించిన పంటలకి. సో ఈ క్రమంలోనే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని సవరించాలి అని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కి సంబంధించి ప్రభుత్వం తీసుకోబోతున్న మరో చర్య ఇండికేటివ్ ప్రైస్ సిగ్నలింగ్ సిస్టమ్. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. భారతదేశంలో ఒక రైతు తను పండించే పంటకి ఏ ధర వస్తుందన్న విషయం కొన్ని పంటలకు సంబంధించి తను మార్కెట్కి వెళ్ళేంత వరకు తెలియట్లేదు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడున్న వ్యాపారవేత్త ఆ ట్రేడర్ డిసైడ్ చేసిన దాన్ని బట్టి రైతుకు ఆ పంటకి ధర అందుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు పచ్చిమిర్చి పండిస్తున్నాడు అనుకుందాం. ఆ పచ్చిమిర్చి పండించే రైతు తీరా తను మార్కెట్ తీసుకెళ్లిన తర్వాత తెలుస్తుంది ఆ రోజు ఆ మార్కెట్లో క్వింటాల్ పచ్చిమిర్చి ఏ ధరకు అమ్ముడవుతుందన్న విషయం. సో దీనివల్ల అక్కడున్న వ్యాపారవేత్తలు చేసే బార్గెనింగ్ వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఎందుకంటే వ్యాపారవేత్తలు మాత్రం మాక్సిమం ప్రాఫిట్ పొందే విధంగా చూసి రైతుకు మాత్రం వీలైనంత తక్కువ ధర కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. సో దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అదే గోధుమలు అట్లాగే వరికి సంబంధించి ప్రభుత్వము ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ నిర్ణయిస్తుంది. సో ఆ సపోర్ట్ ధర కంటే ఎక్కువ ధరకే కొనాల్సి ఉంటుంది. ప్యాడీ కానివ్వండి, వీట్ కానివ్వండి, అంటే వరిని కానీ గోధుమల్ని కానీ ఎంఎస్పి కంటే ఎక్కువ ధరకే కొనాలి మార్కెట్లో. కానీ వెజిటేబుల్ విషయానికి వస్తే అట్లాంటి ఫెసిలిటీ రైతులకు లేదు. సో దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఇప్పుడు ఒక కీలకమైన చర్య తీసుకుంటుంది. పంట వేసే టైంలోనే ఆ పంట వచ్చే నాటికి ఏ ధరకి అమ్ముకోవచ్చు అనే విషయాన్ని తెలిపే విధంగా భారత ప్రభుత్వం ఒక ఫ్రేమ్వర్క్ ని సిద్ధం చేస్తాము అని ప్రకటించింది. ఇలా చేయడం వల్ల ఈ కూరగాయలు పండించే రైతులు మార్కెట్ మోసాలకి మోసపోకుండా తమ పంటలని గిట్టుబాటు ధరకి అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. తమ పంటలకి ఎక్కువ మార్కెట్ కలుగుతుంది. వ్యవసాయ రంగము ఆర్థిక సంక్షోభం నుంచి కొంతమేర గట్టెక్కే అవకాశం ఉంటుంది. సో ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న సంస్కరణలు. వీటిని తీసుకురావడంతో పాటు పక్కాగా అమలు చేసినప్పుడు ఖచ్చితంగా రైతు ఎంతో కొంత లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.